యేసుక్రీస్తు ప్రశస్త నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యమును ధ్యానించుకుందాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అనగా నీవు నీ ఇష్టమున్నట్టుగా తినేవాడివి, తిరిగేవాడివి, త్రాగేవాడివి, ఆడేవాడివి, పాడేవాడివి, నీ ఇష్టం ఉన్నట్టుగా నీకు నచ్చినవి వినేవాడివి, నీకు నచ్చినవి చూచేవాడివి. ఇలాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు ఉన్నావు. ఇలాంటి స్థితిగతుల మధ్యలో నీవు ఉన్నప్పటికీ నీకు కూడా కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. ఏమిటంటే, కొన్ని మంచి పనులు జరగాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి ఉద్యోగాలు రావాలని, మంచి వ్యాపారాలు ఉండాలని, మంచి గృహాలు కట్టుకోవాలని, మంచి పెళ్లి సంబంధాలు రావాలని, మంచి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇలాంటి కోరికలు నీకున్నాయి. వీటికే మంచి త్రోవలు, సరళం చేయుట అని అర్థం. ఈ మంచి త్రోవలు నీకు సరళం కావాలి అంటే దేవునికి ఇష్టం లేనివి నీలో కొన్ని ఉన్నాయి. నీవేం చూస్తున్నావో ఆయనకు తెలుసు, నీవేం తింటున్నావో ఆయనకు తెలుసు, నీవు ఏమి వింటున్నావో ఆయనకు తెలుసు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తన వాక్యముల నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటిని నా అధికారమునకు ఒప్పుకో. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నీ ఇష్టమున్నట్టుగా జీవించడానికి పుట్టలేదు, కానీ నీవు నా చిత్తము నెరవేర్చడానికి నేను నిన్ను పుట్టించాను. ఈ భూలోకములో, లేక నీవుంటున్న గ్రామములో, నీవుంటున్న స్థలములో, నీవుంటున్న సిటీలో నీవు దీవెనకరముగా ఉండాలి, దీవించబడాలి అని అంటే మొదటిగా నీవు నా అధికారమునకు లోబడు. అప్పుడు నీవు చేసే ఉద్యోగాన్ని నేను దీవిస్తా, నీవు చేసే వ్యాపారాన్ని నేను దీవిస్తా. నువ్వు ఏ మంచి పనులు చేయదలుచుకుంటున్నావో వాటిని నేను సఫలపరుస్తా. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు నీడగా ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను. ఎందుకంటే నా అధికారం కిందకి నువ్వు వచ్చావు, నా మాటను నువ్వు వింటున్నావు, నా లేఖనములను నువ్వు గైకుంటున్నావు, నా వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు. కాబట్టి నీకు ఏది తక్కువ కాదు. నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని యేసయ్య సెలవిస్తున్నాడు. ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, నీవు దీవించబడాలని కోరిక కలిగి ఉన్నావా? ఆశీర్వాదం పొందుకోవాలని కోరిక కలిగి ఉన్నావా? అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారంలో ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి. నువ్వు ఎన్నో విధాలుగా ముందుకెళ్ళాలని ఆశపడుతున్నావు, కానీ వెళ్ళలేకపోతున్నావు. ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నావు, కానీ సంపాదించలేకపోతున్నావు. వ్యాపారంలో వృద్ధి చెందాలనుకుంటున్నావు, కానీ వెనుకబడుతున్నావు. ఇలా 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 నీవు చేయలేనివి చాలా ఉన్నాయి, వెనుకబడుతున్నావు. కారణం, నీవు ఆయన ప్రవర్తనలో లేవు, ఆయన వాక్యములో లేవు, ఆయన సన్నిధానములో లేవు. మంచి వాటిని చూడాలని కోరుతున్నావు, కానీ ఆ మంచివి నీకు దొరకాలి, అందాలి అంటే నీ కృషితో పాటు నీకెంత కృషి ఉన్నా దేవుని యొక్క సహాయం అవసరమని నీవు గుర్తించి ఆయన ప్రవర్తన అంతటికి నీవు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా నీవు దీవించబడతావు. ప్రభువైన యేసయ్య నిన్ను దీవించి ఆశీర్వదించి నువ్వు కోరుకున్న పనులు, నీ త్రోవలను సఫలపరిచి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. భయపడవద్దు. ఇకనైనా నీ జీవితాన్ని సరి చేసుకో, ఆయన త్రోవలో నడుచుకో, ఆయన మార్గంలో నడుచుకో, నీవు దీవించబడతావు. ప్రార్థన. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ కొద్ది సమయంలో ఈ కొద్ది మాటలు వింటున్నా, ఈ వాక్కు వింటున్న బిడ్డలను దీవించండి తండ్రి. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళం చేయనని నీ వాక్యం సెలవిస్తున్నది.
అయ్యా, మనుషులు తన ప్రవర్తన అంతటిని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అది కాక నీవు దేవుడవని గుర్తించి నీ యందు విశ్వసించి నీ అధికారములకు ఒప్పుకొని నడుచుకొని నీ యొక్క దీవెనలు పొందుకొని అవి ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. కృప చూపండి, దర్శించండి. అట్టి జ్ఞానము, అట్టి ఆలోచన, అట్టి మంచి మనస్సు మా బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.